शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఇవాళ చాలా గొప్ప రోజు, ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కీర్తింపబడింది. వ్యాసము అన్న మాటకు అర్థం విభాగము చేయుట అని. వేదమును వ్యాసము చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. శ్రీమన్నారాయణుడే ప్రతి యుగంలోనూ వేదవ్యాసుడిగా అవతరించి ఆ యుగంలో ఉండే జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఆ ఆయుర్దాయంలో ఎంత వేదాన్ని చదవగలరు అన్న దానికి అనుగుణంగా వేదాన్ని విభాగం చేస్తూ ఉంటాడు. ద్వాపర యుగం చిట్ట చివరిలోనే కలియుగంలో ఉండే జనుల యొక్క ఆయువుని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4 భాగాలుగా విభాగం చేశాడు. అవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చాడు. వాళ్ళు దాన్ని సహస్ర శాఖోపశాఖలుగా పరంపరాగతంగా శిష్యులందరి యందు వేదవ్యాప్తి జరిగేటట్టుగా వేదాన్ని అందరికీ ఉపదేశం చేసి అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు. ఇది కాక 18 పురాణములను, బ్రహ్మసూత్రములను వేదం చదువుకోలేని వాళ్ళ కోసమని పంచమ వేదాన్ని లోకానికి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురువులందరికీ ప్రతినిధిగా ఆ వేదవ్యాసుణ్ణి స్మరించి ఈరోజు నమస్కరించి సమాజంలో అటువంటి గురుస్థానంలో కూర్చుని సంప్రదాయ విద్య బోధ చేసేటటువంటి గురువుల్ని తీసుకొచ్చి వారినే వ్యాసస్వరూపంగా భావన చేసి గౌరవించి నమస్కరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందులో భాగంగా ఇవాళ మనం పూజ్యులు విభాష్యం నగేష్ కుమార్ గారిని తీసుకొచ్చి ఇక్కడ వ్యాసస్వరూపంగా గౌరవించడానికి, పూజించడానికి, నమస్కరించడానికి సిద్ధపడి ఉన్నాం. వీణ చాలా చాలా గొప్ప వాద్య పరికరం. శంకరాచార్యుల వారు శివమానస పూజా స్తోత్రము అని ఒకటి చేశారు. అందులో ఆయన 3 వాద్యములను పేర్కొన్నారు. అందులో మొట్టమొదట ఆయన పేర్కొన్న వాద్యం వీణ. వీణ వేణు మృదంగ కాహళ కళా నృత్యం గీతంచ నృత్యం తథా అని. ఆయన అన్ని పరికరాలలో మొట్టమొదట వీణని చెప్పడానికి కారణమేమి అంటే ఆ పూజాస్తోత్రం యొక్క వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తే అందులో ఒక విషయం చెప్తారు. వీణ మీద పలికినట్టుగా శృతి ఖచ్చితంగా ఇంకా దేని మీద పలకడం సాధ్యం కాదుట. వీణ మీద శృతి ఎంత బాగా పలుకుతుందో దాని తర్వాత మళ్ళీ అట్లా పలికేది వేణువు మీద, తర్వాత మృదంగం మీద. అటువంటి వీణావాద్యాన్ని అభ్యసించాలి అంటే పురాకృత పుణ్య విశేషం ఉండాలి. అటువంటి పుణ్యం ఉన్నవాళ్ళు తప్ప వీణని ముట్టుకోవడం కానీ, వీణని వాయించడం కానీ, వీణని వాయిస్తూ అందులోంచి వచ్చేటటువంటి నాదమునందు తన్మయత్వాన్ని పొందడం కానీ సాధ్యం కాదు. కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతమాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే అంటాడు. అమ్మవారు వీణ వాయించేటప్పుడు నవనవోల్లాసం, ఎప్పటికప్పుడే వీణ వాయించడంలో అంత ఉల్లాసాన్ని పొందుతుందిట. ఆ స్వరాల్ని శృతిబద్ధంగా వీణ మీద పలికిస్తున్నప్పుడు సరిగమపద నిరతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు. పరదేవత అంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలుగుతుంది అంటే ఎప్పుడు వీణ వాయించడంలో ఆ సప్తస్వరాలలో ఆమె లౌల్యమును పొందుతుంది.
అంటే వీణావాద్యం అంత గొప్పది. వీణ వాయించగలిగిన వారు, వీణని అనుభవించగలిగిన వారు మోక్షమును పొందుతారని, ప్రశాంతతని పొందుతారని అప్పై దీక్షితారు వారు నిర్ధారణ చేశారు. మోక్షమునకు యోగ్యమైన కొన్నిటిని చెప్తూ అందులో అప్పై దీక్షితారు వారు శ్రావ్యంగా వాయించినప్పుడు వీణ నుండి వెలువడేటటువంటి శబ్దాన్ని పేర్కొన్నారు. అంత గొప్పది వీణ. మిగిలిన వాద్య పరికరాలని మీరు చూస్తే ఎవరు పట్టుకున్నా దాని పేరు అదే సంగీత పరికరం ఉంటుంది. కృష్ణుడు పట్టుకొనివ్వండి, వేరొకరు పట్టుకొనివ్వండి, వేణువు పేరు వేణువే. కానీ వీణ దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా కాదు. ఒక్కొక్కరి వీణకి ఒక్కొక్క పేరుంది. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, తుంబురుడి వీణ పేరు కళావతి, నారదుడి వీణ పేరు మహతి. ఇట్లా ఎవరి వీణకి వాళ్ళకి పేర్లున్నాయి. అలా ఎందుకు పేర్లున్నాయి అన్నది పరిశీలనం చేస్తే మళ్ళీ అదొక పెద్ద వ్యాఖ్యానం. అంటే వాళ్ళు అంత గొప్పగా వీణ శబ్దాన్ని ఆధారం చేసుకుని రమిస్తూ ఉంటారు. అటువంటి వైణికులు ఎందరో మహానుభావులు ప్రభవించారు. భాసుడు అని సంస్కృతంలో ఒక గొప్ప కవి. ఆయన ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని రచించాడు. దాని పేరు స్వప్నవాసవదత్తము అంటారు. ఆ స్వప్నవాసవదత్తంలో మహారాజు గారికి ఉదయనుడు అని ఆయనకు ఒక విశేషమైన విద్య వచ్చు. ఏమిటా విద్య అంటే ఆయన వీణ వాయిస్తే విశేషమైనటువంటి పరాక్రమంతో ఇంకా యుద్ధం కోసమని చెప్పి తొండాలెత్తి ఘీంకరిస్తూ ఢీకొనడానికి సిద్ధపడి వచ్చినటువంటి ఏనుగులు కూడా ఆయన వాయించిన వీణానాదానికి ముగ్ధం అయిపోయి పరమ ప్రశాంతమైపోయి యుద్ధం చేయడం మానేసి అట్లా నిలబడిపోయేవి. అట్లా నిలబడిపోతే ఉదయనుడి సైన్యం శత్రు సైన్యాన్ని ఆక్రమిస్తూ ఉండేది. అంత గొప్పగా వీణ వాయించేవాడు ఉదయనుడు. ఆయన ఏనుగులు కూడా ప్రశాంతత పొందేటట్టు అంత గొప్పగా ఎట్లా వీణ వాయిస్తాడు, అది నేర్చుకోవాలి, ఎట్లయినా పట్టుకోవాలని శత్రురాజులు ప్రయత్నించి ఒక కొయ్య ఏనుగుని చేసి చిట్ట చివరికి ఆయన్ని బంధీకృతుణ్ణి చేసి ఆయన దగ్గర ఆ విద్య నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. తర్వాత అది పెద్ద కథ కింద వెళ్ళి అద్భుతమైనటువంటి స్వప్నవాసవదత్తము అనబడేటటువంటి సంస్కృత నాటకంగా రచించాడు. అందులో ఈ వీణ గురించి చాలా విశేషంగా వర్ణిస్తాడు భాసుడు. దానికి ఏనుగులు కూడా ఎందుకంత ప్రశాంతత పొందుతాయి, అందులో యుద్ధానికి వచ్చేటటువంటి ఏనుగుకి నల్లమందు తినిపించి పంపిస్తారు. ఒళ్ళు పై తెలియని స్థితిలో అంత మదోన్మత్తంగా వస్తుంది. అటువంటి మదపుటేనుగుని కూడా ప్రశాంతతనివ్వగలిగినటువంటిది వీణావాద్యం. దాన్ని స్వప్నవాసవదత్తంలో భాసుడు ఎంత గొప్పగానో వర్ణిస్తాడు. అంత గొప్ప వీణావాద్యాన్ని కారణజన్ములై ఆంధ్రదేశంలో ఎనలేని ఖ్యాతి తెచ్చి వాయించిన మహాపురుషులు ఉన్నారు. అందులో ప్రాతస్మరణీయులు ఏమని శంకరశాస్త్రి గారు. వారి కుమార్తె కూడా అంత లబ్ధప్రతిష్ఠురాలు. ఆయన దగ్గర వీణ నేర్చుకున్నటువంటి ప్రథమ శిష్యుడు అనొచ్చు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారికి యథార్థానికి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టిన పేరు హనుమానులు. కానీ ఆయన వీణ చిట్టిబాబు అని ఇంట్లో పిలిచిన పేరు అట్లా స్థిరపడిపోయింది. అంటే ఆయన ఎంత గొప్ప విద్వాంసుడో. నేను చిట్టిబాబు గారు కారణజన్ముడు అని ఎందుకంటున్నానంటే 5వ ఏట తండ్రి గారు వీణ వాయిస్తుంటే ఆయన తప్పట్టుకున్నాడు. నాన్నగారు మీరు వీణ తప్పు వాయిస్తున్నారు అని. ఆశ్చర్యపోయిన తండ్రి గురువుల దగ్గర వీణ అభ్యాసం చేయించి ఈమెను శంకరశాస్త్రి గారికి శిష్యుల్ని చేశారు. ఆయన ఎంత గొప్పగా ఆ వీణ వాయించేవారు అన్నది ఇప్పటికీ కూడా ఆయన వాయించినటువంటి వీణ ఎందరో అనుకరిస్తూ ఉంటారు. అది వింటుంటే చాలు ఎంత పరవశంగా ఉంటుందో. కొమ్మల్లో కోయిలమ్మ అంటే ఆ కూ అన్న శబ్దం, ఆ వెడ్డింగ్ బెల్స్, అనేకమైనటువంటి ఋతువుల్లో వచ్చేటటువంటి ఆ ఋతుగానం, అవన్నీ అంత అద్భుతంగా వీణ మీద పలికించినటువంటి గొప్ప విద్వాంసుడు చిట్టిబాబు గారు. ఆ రోజుల్లో మైసూర్ మహారాజా గారు ఉండేవారు. ఆయన జయశ్రీ చామరాజ ఒడయార్ అని ఆయన మెడలో వజ్రాలతో కూడుకున్న పతకంతో కూడిన బంగారు గొలుసు ఉండేది. రాజవంశాలలో ఆయన వీణకి రాజు అనేవారు.
అటువంటి మైసూర్ మహారాజా గారి సమక్షంలో చిట్టిబాబు గారు వీణ వాయిస్తే ఆనందపరవశుడైపోయి మైసూరు మహారాజా గారు తన మెళ్ళలోంచి హారం తీసి వెంటనే చిట్టిబాబు గారి మెళ్ళలో వేశారట. అంత గొప్ప చిట్టిబాబు గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి మహానుభావులు మన నగేష్ బాబు గారు. అంటే నేను ఇవాళ ఈమని శంకర శాస్త్రి గారి గురించి చిట్టిబాబు గారి గురించి కొద్దిగా ఎందుకు ప్రస్తావన చేశానంటే, ఒక శిష్యుడికి తన గురువు పరమ గురువుల యొక్క వైభవం స్మరణకు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అటువంటి మహానుభావుడికి శిష్యుణ్ణి అని చెప్పుకోవడమే జన్మజన్మాంతర సుకృతం. అది పొందినటువంటి అదృష్టవంతులైన ఆయన మన కాకినాడ పట్టణంలో ఉండడం మనందరి యొక్క అదృష్ట విశేషం. ఆయన మన గోశాలలో జరిగిన అనేక ఉత్సవాలలో ఎంత శ్రావ్యంగా వీణ వాయించేవారో, వీణావాదన శాంతినిస్తుంది, పరమ ప్రశాంతంగా ఉంటారు అన్నదానికి నిలువెత్తు తార్కాణంగా ఆయన ఎంత ప్రశాంతమూర్తిగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అసలు ఎక్కడా ఉద్వేగం ఉండదు. ఆయన అంత ప్రశాంతంగా ఉంటారు. ఆయన వీణ వాయిస్తుంటే మనకు అందరికీ అంత ప్రశాంతత కలుగుతుంది. అంత లబ్ధప్రతిష్ఠుడైన విద్వాంసుడు ఈ ఊరిలో ఉండడం, ఇవాళ వ్యాస పౌర్ణమి రోజున ఆయన్ని సత్కరించుకునే అదృష్టం మనకి కలగడం, వ్యాసస్వరూపంగా ఆయన్ని మనం నమస్కరించి పూజించడం మనందరి యొక్క భాగ్య విశేషం. చేద్దామన్న అర్హుడు యోగ్యుడైన వ్యక్తి గురుస్థానంలో లభించడం అంత తేలికైన విషయమా? అటువంటి వ్యక్తి ఇవాళ మన దగ్గర పూజ తీసుకోవడానికి అంగీకరించి వచ్చినందుకు చాగంటి సత్సంగం మన గోశాల సభ్యులందరి తరపున ఆయనకి నేను శిరసు ఉంచి నమస్కరిస్తూ, ఇప్పుడు ఒక్కసారి వ్యాస పౌర్ణమి కాబట్టి వేదవ్యాసుడి వైభవాన్ని కీర్తిస్తూ అందరం ఒక శ్లోకం చెప్పి అప్పుడు వారిని వేదిక మీదకి పిలుస్తాం. వారు వేదిక మీదకి వస్తారు. వచ్చిన తరువాత ముందు వేదాశీర్వచనం ఉంటుంది. ఆయన ఇంకా ఇంకా దీర్ఘాయుష్మంతులై ఎనలేని ప్రతిభతో ఆ వీణ వాయించి దిగ్దిగాంతములయందు గొప్ప కీర్తిని పొందాలి అని ఆ ఆశీర్వచనం జరుగుతుంది. ఆశీర్వచనం అయిపోయిన తరువాత చాగంటి సత్సంగ సభ్యులు ఆయన యొక్క సత్కారాన్ని ప్రారంభం చేస్తారు. ఇప్పుడు మొట్టమొదట మన అందరం కూడా వ్యాస భగవానుడి ఉద్దేశించి నమస్కరిస్తూ ఒక శ్లోకం చెప్దాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత. ఇప్పుడు ఒక్కసారి దుర్గమ్మ వేదిక మీదకి వచ్చి వారు అధిరోహించినటువంటి కీర్తి శిఖరాల్ని ఒక్కసారి తెలియచేస్తుంది. తెలియచేసిన తర్వాత మంగళధ్వని మధ్య వారు వేదిక మీదకి వస్తారు. దుర్గమ్మ వచ్చి ఒక్కసారి వారి కీర్తి శిఖరాల్ని మా అందరికీ తెలియచేయి. వ్యాస పౌర్ణమి, దాన్నే గురు పౌర్ణమిగా కూడా మనందరం జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా, గురు పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువులని కానీ, లలిత కళలకు చెందిన గురుస్థాయిలో ఉన్న ప్రముఖ విద్వాంసులను కానీ గౌరవించుకోవడం సంప్రదాయంగా మనం పాటిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రముఖ వీణా విద్వాంసులు శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు గారిని సత్కరించుకోబోతున్నాం. ఈ సందర్భంగా వారిని సభకు పరిచయం చేసే అవకాశం పూజ్య గురువులు నాకు అనుగ్రహించారు. శ్రీ ద్విభాష్య నగేష్ బాబు గారు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, చింతలూరులోని ఆయుర్వేద కుటుంబం నుంచి వచ్చారు. వీరు 1956 జూలై 29లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ ద్విభాష్యం బుచ్చయ్య పంతులు గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారు. శ్రీ నగేష్ బాబు గారు ఎంఏ పట్టభద్రులు. వృత్తిరీత్యా ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా వీరు వీణ విద్వాంసులు. సుమారు 40 సంవత్సరాల నుంచి కచేరీలు చేస్తున్నారు. వీరి మొదటి గురువు శ్రీ ఎంవి కృష్ణయ్య గారు. రెండవ గురువు వాయులీన విద్వాంసులు శ్రీ టివి సుబ్బరాయ శాస్త్రి గారు. ఆ తర్వాత వైణిక సార్వభౌములు శ్రీ డాక్టర్ పూజగురువులు చెప్పారుగా శ్రీ చిట్టిబాబు గారు. వారి వద్ద శిష్యరికం చేసి వారి ప్రియ శిష్యులుగా మారారు. శ్రీ చిట్టిబాబు గారితో అనేక ఆడియో క్యాసెట్లు, టీవీ రికార్డింగ్స్లో కూడా
పాల్గొన్నారు. వీరు స్వయంగా ది గ్లోరీ ఆఫ్ గోదావరి, గురు స్మరణ, ది స్వర ఆఫ్ రామదాస అనే సీడీలు కూడా విడుదల చేశారు. అనేక భక్తి లలిత గీతాలకు, నాటకాలకు మరియు తెలుగు నడక అనే డాక్యుమెంటరీ సిరీస్కు సంగీతం సమకూర్చారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరియు మస్కట్, దుబాయ్ మొదలైన విదేశాల్లో పర్యటించి వీణానాదం వినిపించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ వేదిక్ ఎడ్యుకేషన్ వారికి వీణపై వేద నేపథ్య సంగీతాన్ని అందించారు. దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్, దూరదర్శన్ హైదరాబాద్, జెమినీ టీవీ, ఈటీవీ, సన్ టీవీ, జైత్ర టీవీ, దర్పణం టీవీ మొదలైనవి వీరి కార్యక్రమాలు ప్రసారం చేశాయి. వీరు వీణా వాద్యరత్న, సునాద వైణిక విద్వన్మణి, వైణికాగ్రణి, వైణిక భూషణ, వైణికా వతంస మొదలైన బిరుదులతో సత్కరింపబడ్డారు. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆ నిర్వహణలో అంతర్జాతీయ సంగీత సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 2011లో కంచి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా కంచి ఆస్థాన విద్వాంసునిగా పురస్కారం అందుకున్నారు. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ప్రవచన చక్రవర్తి, మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిర్వహిస్తున్న అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి చేతుల మీదుగా అనేక సన్మానాలు పొందుతున్నారు. సంగీతంలోనే కాకుండా సాహిత్యంలో కూడా వీరు విశేషమైన కృషి సల్పి ద్విభాషితాలు అనే కవితా సంపుటి వెలువరించారు. అన్నీ తానే అయ్యి వంశధార అనే సిరీస్ ఆఫ్ డాక్యుమెంటరీస్ నిర్మించి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అనేక మంది శిష్యులను తయారు చేశారు. ప్రస్తుతం వీరు మన కాకినాడలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వేదమంత్రాల మధ్య నగేష్ బాబు గారిని మంగళవాద్యాల మధ్య చాగంటి సత్సంగ కార్యవర్గ సభ్యులు తోడ్కొని వేదిక మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు వేదాశీర్వచనంతో సభా ప్రారంభం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతుభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే భర్వాజనేవతి ధీనామవిత్రియవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగదేనే ఏవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలింగీర్తయేతు దేత ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాజాయ సర్వస్తోమోతి
రాత్రోత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వసిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతంజేవ శరదో వర్ధమానిత్యభినిగమో భవతి శతమితి హతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి హతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నేః విశోజశాణో ఘృతప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం పేత్వా మధుచార్హగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఓం వర్ధయేనమేనం వర్ధయ వర్ధయేనం మహతే మహతయేనం వర్ధయ వర్ధయేనం మహతే ఏనం మహతే మహతయేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతయేనమేనం మహతే సౌభగాయ महते सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वयेनमेनं विश्वे सौभगाय सौभगाय विश्वयेनं विश्वयेनमेनं विश्वे विश्वयेनमन्वन्वेनं विश्वे विश्वयेनमनो येनमन्वन्वेनमेनमनुमदन्तु मदन्तन्वेनमेनमनुमदन्तु अनुमदन्तु मदन्त्वन्मनुमदन्तु देवा देवा मदन्त्वन्मनुमदन्तु देवाः मदन्तु देवा देवा मदन्तु मदन्तु देवाः देवा इति देवाः संज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानदभिजानतो संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयो वसेय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् संभान ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः पूर्वदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते दक्षिणदिग्भागे यमो देवता यमः प्रसादात् आयुष्याभिवर्धनमश्नुते पश्चिमदिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयमित्रोर्जयमश्नुते सोमेन राज्ञा सर्वादिशोचि य एवं वेद शतमानं भवति शतायुः पुरुषस्थितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वस्याप्यै सर्वसिद्ध्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. ఇప్పుడు చాగంటి కార్యవర్గ సభ్యులు మనందరి పక్షాన వారిని వ్యాసస్వరూపంగా సత్కరిస్తారు.
అగ్నేరనం వ్రతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం ఆవహం దేవి తన్వానాః కుర్వాణా చైరమాత్మనః వాసాగుం సుమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం పశుభిः సహ స్వాహా. పుష్పావతే ప్రసోపతే ఫలనేరబలా ఉత అశ్వాసజస్పరే వేరుధః పారయిష్ణవః సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే ఇవం వస్త్రాణి పీభసావసా దేహి వోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాతిరుధమనృతాని విస్వర్తేన మిత్ర వరుణా సచేధే యాః ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్వహంసః హిరణ్యరూపస్య హిరణ్యచంద్రపాన్నపాశ్చేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిషజ్య హిరణ్యదాత దజ్జన్నమస్మై. ఇప్పుడు గోశాల కార్యవర్గ సభ్యులు వరుసగా అధ్యక్షుల వారు రామకృష్ణారావు గారు, కార్యదర్శి జగ్గారావు గారు, సంయుక్త కార్యదర్శి కొంగరప్రసాద్ గారు, కోశాధికారి విజయ్ కుమార్, మీరు రండి. సభ్యులందరూ కూడా వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ వారిని సన్మానించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.
శ్రీ గురుభ్యో నమః. మనసంతా ఓ పవిత్రమైన భావనతో, భక్తితో, ఆనందంతో నిండిపోయినప్పుడు మనసు దాటి మాట బయటికి రానంటుంది. ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా చాగంటి వారి పవిత్రమైన గోశాల ప్రాంగణంలో పెద్దలు, గురుతుల్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు గురు సత్కారం జరిగింది. ఈ సందర్భంలో పెద్దలు అందించిన ఆశీస్సులు నాకు చెందినవైతే వారు చేసిన సత్కారం నా గురువులకి చెందుతుంది. ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ నాలో ఉన్న కొద్దిపాటి విద్యను వారు ఆస్వాదించి నా తర్వాత తరానికి నేను అందిస్తున్నటువంటి శిక్షణ గమనించి ఆ గురుపీఠం మీద కూర్చోవడానికి యోగ్యుడిగా నన్ను వారు స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతం. నాకు ఈ అదృష్టాన్ని కలగజేసిన నా తల్లిదండ్రులు దుభాష్యం బుచ్చయ్య పంతులు గారు, సుబ్బలక్ష్మి గారికి, నా గురువులు శ్రీ కృష్ణయ్య గారికి, శ్రీ తాతపూడి వెంకట సుబ్బరాయ శాస్త్రి గారికి, వీణ చిట్టుబాబు గారికి ఈ సభ ముఖంగా నా గురువందనాలు అర్పిస్తున్నాను. ఎంత అమూల్యమైన, చిరకాలం నా స్మృతిలో నిలిచిపోయేటువంటి ఇంత ఉన్నతమైనటువంటి సత్కారం నాకు లభించినందుకు, నాకు అందజేసినందుకు పెద్దలు, గురుతుల్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, గోశాల పాలక వర్గానికి, గోశాల కార్యవర్గ సిబ్బందికి, అలాగే ఎంతోమంది వచ్చి నా పాదాలకు నమస్కరించారు. అది ఆ నమస్కారాలు నాకు చెందినవి కాదు, గురుపీఠానికి చెందినవి. ఆ పీఠానికి వారు నమస్కరించారు. అలా నేను భావిస్తున్నాను. అవి నాకు ఆశీస్సులు. ఎంత ఉత్కృష్టమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేసినందుకు నా శిష్యులు కొంతమంది వచ్చారు. వారు కూడా నాకు గురువందనం చేశారు. వారికి నా ఆశీస్సులు అందజేస్తూ ఈ మహద్భాగ్యాన్ని నాకు అందజేసినందుకు పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలు. సెలవు. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి ఈ సత్కార కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారు ఎంతో సంతోషంగా అంగీకరించి ఈనాడు ఈ సత్కారాన్ని స్వీకరించి మనందరినీ కూడా సంతోషపెట్టిన శ్రీ నగేష్ బాబు గారికి మన చాగంటి సత్సంగ్ సభ్యులు మరియు గోశాల కమిటీ సభ్యుల తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ సత్కార కార్యక్రమానికి ప్రణాళిక చేసి మనందరికీ దిశానిర్దేశం చేసి చేయటమే కాకుండా వారు స్వహస్తాలతో శ్రీ నగేష్ బాబు గారిని సన్మానించి ఈ కార్యక్రమానికే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మన పూజ్య గురుదేవులకి మన అందరి తరపున నమస్సుమాంజలు సమర్పించుకుంటూ దీనిలో పాల్గొన్న మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రసాదం